హాయిగా వాకట్లో తాగుతాం. తాగుతావయ్యా, ఏదైనా తాగుతావు. వేసవ పట్టుకు. ఛీ! ఏం పేరు? ఆనందరావు. ఏ ఊరు? అమలాపురం. పెళ్ళయిందా? 3 పిల్లలు. పిల్లల సంగతి సరేనయ్యా, పెళ్ళయిందా? ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? ఇదేముంది, ఆయన సంగతి నీకు తెలియదు. అసలు పంచాంగం ఇప్పితే ఇంకా అదిరిపోతావు. ఏమయ్యా, గవర్నమెంట్ ఇద్దరిని కనమంటే ఎవరిని అడిగి ముగ్గురిని కన్నా? గవర్నమెంట్ కోసం ఇద్దరండి, నా కోసం ఒక్కరు. ఏ కులం? పేద కులం. నేను అమలాపురంలో ఓ రైస్ మిల్లో పనిచేస్తుండేవాడిని. నెలకు 150 రూపాయలు జీతం. మొన్నటి తుఫాన్కి రైస్ మిల్తో పాటు నా ఉద్యోగం కూడా కొట్టుకుపోయింది. మా ప్రొపరేటర్ చాలా మంచిది. ఆయనకి ఈ ఊళ్ళో పెట్రోల్ బంక్ ఉంది. దానిలో పనిచేయడానికి నన్ను కుదిర్చారు. ఇక్కడ ఎలా ఉంటారు? ఇంటైనా అబద్ధం చెప్పాడు. ఇక్కడ అసలు గాలి రాదు. వద్దమ్మా గాలి. ఆ గాలి వల్లనే కదా నా కుటుంబం ఇలా చెదిరిపోయింది. చెదిరిపోవడమే? మీ భార్యని పిల్లల్ని ఇక్కడికి తీసుకురండి. ఆవిడ అక్కడ బడిలో టీచర్గా పనిచేస్తాను. నెలకి 130 రూపాయలు జీతం. ఎలా దాన్ని వదులుకొని ఇక్కడ తీసుకురావటం? పెట్రోల్ బంక్ లో మీకు ఎంత ఇస్తారు? 160 రూపాయలు. 160 రూపాయలతో ఈ మహానగరంలో మీరు, 130 రూపాయలతో అక్కడ పిల్ల పాపలతో మీ ఆవిడ. ఇంకా మీ